మహబూబ్నగర్ జిల్లా జడ్చర్లో ఎంపీ డీకే అరుణ పర్యటించారు. సిగ్నల్ గడ్డ వద్ద నత్తనడకన సాగుతున్న 167 జాతీయ రహదారి పనులు, పెండింగ్లో ఉన్న రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనులను అరుణ పరిశీలించారు. రైల్వే ఎన్హెచ్ఏ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. ఈ రహదారి పనుల్లో జాప్యం, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పనుల్లో తాత్సారంపై త్వరలో సంబంధిత అధికారులతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహిస్తామన్నారు. ఈ పనులపై రైల్వే, నేషనల్ హైవే అధికారులు కాంట్రాక్టర్లతో మాట్లాడి త్వరగా పూర్తయ్యేలా చూస్తానని డీకే అరుణ హామీ ఇచ్చారు. ఇది దేవరకొండ నుంచి జడ్చర్ల మీదుగా మహబూబ్ నగర్ మీదుగా రైతుల వరకు ఈ రోడ్డు నిర్మాణం జరుగుతుంది. చాలా రోజులుగా ఈ సిగ్నల్ గడ్డ దగ్గర జడ్చర్లలో ఏదైతే రోడ్డు పనులు సగంలో ఆగిపోయినాయో, మధ్యలో ఆగిపోయినాయో, దానికి ఒకసారి అందరు ఇక్కడ ఉన్నటువంటి అందరికి ఆగిపోయింది, మిమ్మల్ని ఇబ్బంది అయిపోయింది చెప్పిన సందర్భంగా ఈ రోడ్డును ఒకసారి చూడాలని ఇక్కడ పరిశీలించడానికి రావడం జరిగింది. సో ఇది రైల్వే అధికారులతో మాట్లాడతాం. ఎందుకు రైల్వేలో ఆర్ఓబి మధ్యలో కాలేదు, అటు ఇటు రోడ్డు పనులు జరుగుతుంది. అంటే ఆర్ఓబి పనులు ఎందుకు కాలేదనే విషయం కూడా కనుక్కోవాల్సినటువంటి అవసరం లేదు. ఎందుకంటే శాంక్షన్ ఉందా లేదా ఆర్ఓబి దీంట్లో, అంటే శాంక్షన్ లేకపోతే ఎందుకు శాంక్షన్ కాలేదు, ఇంకా శాంక్షన్ నుండి పని జరగకపోతే ఎందుకు పని ఆగిపోయింది అనే విషయం మీద తప్పకుండా రైల్వే అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకుంటాం. అదేవిధంగా ఎన్హెచ్ అధికారులతో కూడా మాట్లాడి తెలుసుకుంటాం. దీన్ని మరి ఎవరు చేస్తున్నారో కాంట్రాక్టర్ తెలియదు, కానీ విషయం కూడా దీని ఇష్యూస్ ఏమైనా ఉంటే మా దృష్టికి తీసుకొస్తే కూడా వాటిని పరిష్కరించడానికి ఒక అవకాశం ఉంటుంది. ఎందుకంటే యాజ్ ఎ పార్లమెంట్ మెంబర్గా ఇక్కడ ఏదైనా సమస్య ఉంటే ఆ సమస్య విషయంలో మా దృష్టికి తీసుకొస్తే ఆ సమస్యను రైల్వే అధికారులతోనూ, నేషనల్ హైవే అధికారులతోనూ మాట్లాడి ఈ ప్రాంతానికి సంబంధించినటువంటి నేషనల్ హైవేస్ ప్రాజెక్ట్ డైరెక్టర్ ఎవరున్నారో వాళ్ళతో మాట్లాడతాం. అదేవిధంగా రైల్వేస్ అధికారులతో కూడా మాట్లాడి ఇంజనీరింగ్ విభాగం